దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు సహాయకరంగా చదువుకుందాం. దయచేసి నేను ఒక వచనం చదువుతూ ఉండగా మీరు ఒక వచనం కలిసి చదవండి. మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. దాసుడు తన యజమానుడు చేయు దారిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. మంచిది చదవబడిన లేఖనాలు మన వెనుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చుగాక. మనం 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. గత బైబిల్ స్టడీలో 25, 26, 27 వచనాల్లో మనం ధ్యానం చేశాం. లేఖనములు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చు క్రీస్తు సాక్ష్యం, అలాగే శిష్యులు ఇచ్చు క్రీస్తు సాక్ష్యము. శిష్యులుగా మనం కూడా సాక్ష్యం ఇవ్వాలని మనం కొన్ని విషయాలు మనం చూడగలిగాం. ఈ బైబిల్ స్టడీలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించబోతాం. మరొకసారి అవుట్లైన్ తెలియజేస్తా ఉన్నాను. 1 నుంచి 8 వచనాలు ద్రాక్షవల్లి తీగల మధ్య సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. ద్రాక్షవల్లి ప్రభు, తీగలం మనం. అలాగే 9 నుంచి 17 వచనాలు స్నేహితుల మధ్య సంబంధాలు. పరలోక స్నేహితుడు మన ప్రభు, భూలోక స్నేహితులు మనం. అలాగే 18 నుంచి 25 వచనాలు యజమాని అలాగే దాసుల మధ్య సంబంధాలు మనం చూస్తాం. యజమాని మన ప్రభు, దాసులము మనం. అయితే ఇక్కడ 11 నుంచి 15 వచనాల్లో 4 విషయాలు. స్నేహితులు, యేసుక్రీస్తు యొక్క స్నేహితులకు ఉండవలసిన లక్షణాలు ఈ యొక్క వచనాల్లో నిమగ్నమై ఉన్నాయి. అంతరార్థంగా కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి ఆలోచన చేస్తే 12, 13 వచనాల్లో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెంచువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు అని మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రేమించేవారు దేవుని స్నేహితులు. దీంట్లోనే మరొక పాయింట్ ఏంటంటే దేవుని పిల్లలను ప్రేమించే వారు దేవుని స్నేహితులు. 2 విషయాలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమించేవారు దేవుని స్నేహితులు. యేసుక్రీస్తు యొక్క స్నేహితులకి ఉండవలసిన లక్షణాలు: 1, ఆయన ప్రేమించాలి. 2, దేవుని పిల్లలను, విశ్వాసులను, అంటే దేవుని పిల్లలను ప్రేమించాలి. విశ్వాసులు మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న వారిని మనం ప్రేమించేవాళ్ళు. 3వదిగా అక్కడే మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందరు. దేవుని ఆజ్ఞలకు విధేయులైన వారు దేవుని స్నేహితులు. దేవుని ఆజ్ఞలకు విధేయులు దేవుని స్నేహితులు. 4వదిగా మనం డివిజన్ ఆలోచన చేసుకుంటే
15వ వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుని చిత్తం ఎరిగిన వారు దేవుని స్నేహితులు, దేవుని చిత్తం ఎరిగిన వారు దేవుని స్నేహితులు. అంతే, మెసేజ్ అయిపోయింది అనమాట. 4 విషయాలు. మెసేజ్ అంతా గుర్తు పెట్టుకోలేకపోయినా 4 విషయాలు మనం జ్ఞాపకించుకుంటే చాలన్నమాట. దేవుని ప్రేమించేవారు దేవుని స్నేహితులు మొట్టమొదటిగా. రెండవది, దేవుని పిల్లలను ప్రేమించేవారు దేవుని స్నేహితులు. మూడవదిగా, దేవుని ఆజ్ఞలకు విధేయులు దేవుని స్నేహితులు. నాలుగవదిగా, దేవుని సంగతులు లేకపోతే దేవుని చిత్తం ఎరిగిన వారు దేవుని స్నేహితులుగా మనం చూడగలమండి. మొట్టమొదటిగా, దేవుని ప్రేమించేవారు దేవుని స్నేహితులు. ద్వితీయోపదేశకాండం ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము 5వ వచనంలో మనం సహాయకరంగా చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథం తీసిన వారు చదవండి త్వరగా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు తెలియచేసి, నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనం చూస్తాం. అది 5వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డాయి. అయితే ఆ 10 ఆజ్ఞల్లో దాగి ఉన్న 2 ఆజ్ఞలు ఏంటంటే, ఒకటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రియులారా, దేవుని స్నేహితులకి యేసుక్రీస్తు యొక్క స్నేహితుడు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం మనం ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి ప్రేమించాలి. వాస్తవానికి మనము ఇంతకుముందు దేవుణ్ణి ప్రేమించని వారం, దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించిన వారం. మానవుని యొక్క హృదయం లోకాన్ని ప్రేమించింది. ఈ లోకములో అసూయలున్నాయి, ద్వేషాలున్నాయి, కక్షలున్నాయి, కుట్రలున్నాయి, పగలున్నాయి, మోసాలున్నాయి, అబద్ధాలు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. ఒకప్పుడు లోకములో ఉన్నవారం, లోకాన్ని స్నేహించిన వారం, లోకాన్ని ప్రేమించిన వారం అండి. అయితే దేవుని ప్రేమను ఎరగిన వారం, దేవునికి విరుద్ధంగా ఉన్నవారం, స్వార్థపూరితమైన జీవితాలు కలిగి ఉన్నవారం. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందును. లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనుషులను దేవుడు ప్రేమించాడు. దేవుడి ప్రేమ చాలా గొప్పదండి. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, అక్కడ ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడంటే, ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకై ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించాడు. ఆయన ప్రేమలో 3 విషయాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ 3 విషయాలు అంటే, లవ్ గివ్స్, ప్రేమ ఇచ్చేదండి. కల్వరి శిలువలో మనందరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన రక్తము కాచి తన ప్రాణాన్ని ఇచ్చాడు. లవ్ ఫర్గివ్స్, ప్రేమ క్షమించేది అనమాట. ఏంటండి? ప్రేమ క్షమించేది. ఇతరుల మీద కోపడటం మాత్రమే కాదు, కానీ క్షమించే గుణం ఉండాలి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన క్షమించాడు. తనను అంగీకరించిన వారందరినీ ఆయన క్షమించాడు. కల్వరి శిలువలో సమస్త మానవాళిని, వారందరి పాపాలు కొట్టివేశాడు. ఆయన అంత క్షమాపణ ఆయన కలిగి ఉన్నవాడుగా మనం చూస్తాము.
మూడవదిగా లవ్ ఫర్గెట్స్. ప్రేమ అనేది పాపములు మర్చిపోయేది. మనము లోకమును ప్రేమిస్తూ ఉండగా ప్రభువును అంగీకరించే వరకు ఆయన మన పాపాలన్నింటినీ ఆయన ఎత్తివేశాడు. ఆయన సముద్రపు అగాధములో వేశాడు. తూర్పు పడమరకు ఆయన వేరు చేశాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన మర్చిపోయాడుగా మనం హెబ్రీయుల పత్రికలో మనం చూడగా నిజంగా ఎంతగా ఆయన ప్రేమించాడో మనం చూస్తా ఉన్నామండి. ఆయన ప్రేమ ఇచ్చేది, ఆయన ప్రేమ క్షమించేది, ఆయన ప్రేమ మర్చిపోయేదిగా మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని స్నేహితులు. ఆయన ప్రేమించాలి. ఆయన్ని మనము ఎంతగా ప్రేమించారో బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మన జీవితాల్లో చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ గా దేవుణ్ణి ఎంతగా ప్రేమించారో ఒక మాట మనం చదువుకుందాం. అక్కడే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం సహాయకరంగా చదువుకుందాం. యోబు ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడో ఆ లేఖనాల్లో మనం చూడగలమండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో తీసిన వారు చదువుతారా? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని మనం చూస్తా ఉన్నాము. అలాగే యోబు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఆయన గురించి. అలాగే దేవుడు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి ఎవడును, అతని వంటి వాడు ఎవడను లేడు. 1వ అధ్యాయం 22 వచనాల్లో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చింది, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని మనం చూస్తా ఉన్నామండి. దేవుని ప్రేమించిన యోబు యథార్థవంతుడు, ఇంటిగ్రిటీ, అలాగే న్యాయవంతుడు. తన మాటల్లో న్యాయం ఉంది, తన యొక్క జీవితంలో న్యాయం ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని ప్రేమించేవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అలాగే చెడుతనమును విసర్జించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయనకి జరిగింది ఏంటంటే తన ఆస్తి అంతా పోయినట్లు మనం చూస్తాం. ఆస్తిని దొంగలించారు, ఆస్తి పాడైపోయింది. అలాగే పిల్లలు కాల్చివేయబడ్డారు. అక్కడ మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, యోబు ఆస్తి అంతా కోల్పోయినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఆరోగ్యం క్షీణించిపోయింది. అయితే 2వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముత్తెను. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అలాగే అనారోగ్యం వచ్చింది. ఆయన ప్రభుని వదిలిపెట్టిన వాడు కాదండి. 20వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అని మనం చూస్తాం. ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. అన్ని కలిగి ఉన్నప్పుడు ప్రేమించడం కాదు ప్రియమైన సోదరి సహోదరులారా, వాటిని కోల్పోయినప్పుడు కూడా, లేనప్పుడు కూడా ప్రేమించడమే అది యథార్థమైన ప్రేమ. ప్రియులారా, ఇక్కడ గమనించగలిగితే 22వ వచనంలో, 1వ అధ్యాయం 22వ వచనం, ఈ సంగతులను ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అని మనం చూస్తా ఉన్నాం. ఇన్ని పోయినా కూడా ఏమంటున్నాడు? దేవుడు అన్యాయం చేశాడని అంటున్నాడా? అంటలేదు. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో మనం చూస్తా ఉన్నామండి. అక్కడే 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా యోబు మాట్లాడే విధానం. 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు
మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదని మనం చూస్తా ఉన్నాం. నిజంగా దేవుని దగ్గర నుంచి కూడా కీడు కూడా అనుభవించాలి అని యోబు మాట్లాడుతున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. దేవుని ఎంతగా యోబు ప్రేమిస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. నిజంగా అన్ని కోల్పోయిన తర్వాత కూడా యోబు దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన స్నేహితులు అనమాట. మనం యోబు వలె ప్రేమించే వారంగా ఉండాలి. అలాగే అబ్రహాము కూడా 22వ అధ్యాయం ఆదికాండం 1-3 మనం చదువుకుంటే, 22వ అధ్యాయం ఆదికాండం 1-3 ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. 12వ వచనంలో, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనను. ఇక్కడ అబ్రహాము ప్రేమను మనం చూస్తా ఉన్నామండి. ఒక్కడే ఉన్న ఒక కుమారుణ్ణి దేవుడు అడిగితే బలిగా ఆయన అడిగినప్పుడు దహన బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. 100 సంవత్సరాలప్పుడు ఒక కుమారుణ్ణి దేవుడే ఇచ్చాడు. ఆ దేవుడే బలిగా అర్పించమంటే ఆ బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడండి. నిజంగా తన కుమారుని కంటే ఎక్కువగా అబ్రహాము దేవుడిని ప్రేమించినట్లు మనం చూస్తా ఉన్నాం. యోబు జీవితంలో మనం చూస్తా ఉన్నాం. తన ఆస్తి కంటే, తన ఆరోగ్యం కంటే, తన కలిగి ఉన్న కుమారుల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులైనా దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని స్నేహితులు ఎవరంటే వారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించేవారు. అన్నిటికంటే కలిగి ఉన్న వాడు అన్నిటికంటే ఆయన ప్రేమించేవారండి. వారు మాత్రమే దేవుని స్నేహితులుగా పిలువబడతారండి. రెండవదిగా మనం చూస్తే అక్కడే ఒకసారి మనం చదువుకుందాం. 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అని మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా దేవుని పిల్లలను ప్రేమించేవారు దేవుని స్నేహితులని. మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఇక్కడ క్రొత్త నిబంధన, పాత నిబంధన అయితే ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. దాన్నే కొంత మాడిఫికేషన్ ఏంటంటే నేను ప్రేమించిన ప్రేమని మీరు చూపించాలి అని తెలియజేస్తా ఉన్నానండి. నిజంగా అటువంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే ఆయన స్నేహితులు అంటే తన సహోదరుల్ని ప్రేమించాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారంగా ఉండాలి. అది ఎలాంటి ప్రేమ అంటే క్రీస్తు యేసు కలిగిన ప్రేమ. యేసే ప్రేమ ఎలాంటిదో మనం చూసాం 3 విషయాల్లో. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రేమలో దయ ఉంది, ఆయన ప్రేమలో జాలి ఉంది, ఆయన ప్రేమలో కనికరం ఉంది, ఆయన ప్రేమలో క్షమాపణ ఉంది, ఆయన ప్రేమలో ఎన్నో విషయాలు గుప్తమై ఉన్నాయండి. అనేకమైన ఆదర్శవంతమైన విషయాలు ఆయన ప్రేమలో గుప్తమై ఉన్నాయి. కనుక ఆయన వలె మనం ప్రేమించే వారంగా ఉండాలి. బైబిల్లో ప్రేమించిన సహోదరులు మనం చూడగలిగితే మనకు తన అన్నలు ఎంతో హాని చేసిన, తన అన్నలని ప్రేమించిన
వారు ఉన్నారు, ఒక ఇద్దరు ఓల్డ్ టెస్టిమెంట్ లో. చెప్పగలుగుతారా ఎవరు వారు? యోసేపు, మరొక వ్యక్తి యెఫ్తా. వారిద్దరి గురించి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే ఎంతగా తన అన్నల్ని ప్రేమించాడో మనం చూస్తామని ఆదికాండం 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయము సహాయకరంగా చదువుకుందాం. 37వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని మనం చూస్తా ఉన్నాం. వారి యొక్క చెడుతనం సమాచారాన్ని తండ్రికి తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే వారు తమ చెడుతనాన్ని ఎంత మాత్రం కూడా సరిదిద్దుకున్న వారు కాదు. యోసేపు యొక్క సహోదరులు వారు ఏం చేశారంట? 4వ వచనంలో చివరి మాట ఏమంటా ఉన్నారు? అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యోసేపు మీద వారు ఏం చేశారు? పగబట్టారు. దేవుని వాక్యమేమో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని తెలియచేస్తా ఉంది. కానీ వారు యోసేపు మీద పగబట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా 5వ వచనం చివరి మాట అతని మీద మరీ పగబట్టిరి అని మనం చూస్తున్నామండి. పగబట్టిరి, మరీ పగబట్టిరి. అలాగే 8వ వచనంలో చివరి మాట అతని మీద మరింత పగబట్టిరి అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చివరిగా వెళ్తే 11వ వచనం చివరి మాట అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అని మనం చూస్తా ఉన్నాం. నిజంగా 18వ వచనంలో అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అలాగే 24వ వచనంలో ఆ గుంటలో పడద్రోసిరి అని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 28వ వచనంలో అమ్మివేసిరి. ప్రియా సోదరి సహోదరులారా, ఇక్కడ ఎంత భయోందరణ కలిగించే సన్నివేశం మనం చూస్తా ఉన్నాం. తల్లి లేదు, చిన్నవాడు, ఆదరించవలసిన సహోదరులు, ఒంటరిగా ఉన్న ఆదరించవలసిన సహోదరులు ఏమయ్యారంట? వారి యొక్క చెడు క్రియలను బట్టి వారు సరిదిద్దుకున్నవారు కాదు, కానీ చెడుతనాన్ని సరిదిద్దుకున్నవారు కాదు, కానీ యోసేపు మీద పగబట్టి మరింత పగబట్టి అసూయపడిరని మనం చూస్తున్నాం. చివరికి చంపడానికి దురాలోచన చేసి గుండెలో వేసి అతివేసినట్లు మనం చూస్తాం. కానీ దేవుడు తోడుండి ఐగుప్తుకి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం. ఐగుప్తులో శోధన జయించిన వాడుగా ఉన్నాడు, దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు, అంటే దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత చెరసాల్లో వేయబడి చెరసాల్లో ఫరో యొక్క కళ భావాన్ని వివరించడం ద్వారా ఆ చెరసాల్లో నుంచి బయటకు వచ్చి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ కరువు కాల సమయంలో 7 సంవత్సరాలు విస్తారంగా పంట పడింది. 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో అన్నలు ఎవరి దగ్గరకు వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చారు. వారు చంపాలని ఆలోచన చేశారు, కానీ యోసేపు ఎంత మాత్రం కూడా వారు చంపడానికి సిద్ధపడలేదండి. యోసేపు తలుచుకుంటే ఒకసారి అట్లా తలకాయ లేపేమంటే అక్కడున్న వారు హఠాత్తుగా వారిని 10 మందిని హతమార్చగలరు. కానీ యోసేపు దేవునికి భయపడేవాడు, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నవాడు. తద్వారా వారిని క్షమించినట్లు మనం చూస్తాము. వారిని క్షమించి వారిని చేర్చుకున్నాడు. వారి యొక్క కరువులో ఆశ్రయమైనాడు. ఆ కరువులో అక్కడి నుంచి వారందరినీ ఆ తండ్రి యొక్క సంతానాన్ని వారందరినీ దగ్గర చేర్చుకొని ఐగుప్తు దేశంలో ఒక ప్రదేశం ఇచ్చి చక్కగా వారిని ఆదరించిన వాడుగా మనం చూస్తాం. అదే మీరు ఒకరినొకరు ప్రేమించుకునడి. వాస్తవానికి యోసేపు కాలంలో ఆగన లేదు, కానీ మనస్సాక్షి అనే హృదయంలో మనస్సాక్షి అనేది దేవుడు పెట్టాడు.
ఆ మనస్సాక్షి గద్దించబడి యోసేపు నెరవేర్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత ఒక వ్యక్తి నెరవేర్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుంటే, న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మరొక వ్యక్తి తన స్నేహితులను ప్రేమించినట్లు మనం చూడగలమండి. 11వ అధ్యాయం 1వ వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అతడు గిలాదు యెఫ్తాను కనిను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంత నీకు స్వాస్థ్యము లేదనేది అని మనం చూస్తా ఉన్నామండి. నిజంగా ఇక్కడ ఒకవేళ తల్లిని కోల్పోయాడేమో, వంటవాడిగా మిగిలిపోయాడు. కానీ తన సహోదరులు, ఆదరించవలసిన సహోదరులు, ఎంకరేజ్ చేయవలసిన సహోదరులు, బలపరచవలసిన సహోదరులు యెఫ్తాని ఎంతో కృంగదీసినట్లు మనం చూస్తా ఉన్నామండి. ఒకవేళ చంపడానికి సిద్ధపడ్డారేమో. 3వ వచనంలో యెఫ్తా తన సహోదరుల యొక్క నుండి పారిపోయి, ఎంత కష్టం కలిగిందో ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అతడు పారిపోవడానికి ఎంత అతనికి కష్టం కలిగిందో మనం చూస్తా ఉన్నాం. పారిపోవలసిన అవసరం ఏంటి, వారిని విడిచిపెట్టవలసిన అవసరం ఏంటి అంటే అంతగా అతన్ని బాధించిన వారుగా మనం చూస్తా ఉన్నామండి. అయితే పారిపోయాడు యెఫ్తా. టోబియా దేశములో, అక్కడ టోబు అనే దేశములో చక్కగా వృద్ధి చెందినవాడుగా మనం చూస్తా ఉన్నామండి. అక్కడ అమ్మోనీయులు దాదాపుగా 18 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని బాధిస్తూ వచ్చారండి. ఎందుకంటే వారి యొక్క పాపం. అయితే యెఫ్తా ఆ టోబు దేశంలో గొప్పవాడయ్యాడు. అయితే అలాంటి పరిస్థితుల మధ్య వారు వచ్చారు, పరాక్రమం గల బలాఢ్యుల దగ్గరికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంత మాత్రం కూడా వారిని తృణీకరించలేదండి. అక్కడే మనం చదువుకుంటే 9వ వచనంలో, అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదును అని చెప్తా ఉన్నానండి. ఇక్కడ 8వ వచనంలో, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతన మేము నీ వద్దకు మళ్ళీ వచ్చింది, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం అని యెఫ్తాతో అనిరి అని మనం చూస్తా ఉన్నాం. ఆ పై వచనాలు కూడా చదువుకుంటే, శ్రమలో మీరు నా యొద్దకు రాలేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. వెళ్ళగొట్టారు, కానీ వారు శ్రమలు పడుతూ ఉన్నప్పుడు మరలా పరాక్రమ గల బలాఢ్యుల దగ్గరికి వచ్చారండి. యెఫ్తా వారిని తిరస్కరించలేదు, కానీ వారిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. వారిని ప్రేమించి వారి దగ్గరికి వచ్చాడండి. 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు అని మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఎంత గొప్ప మనసు ఉందో మనం చూస్తా ఉన్నాం. వచ్చిన వెంటనే ఎవరైతే చంపడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ ఆ పరాక్రమం గల బలాఢ్యుడు ఒక్క ఏడుతో మొత్తాన్ని లేపేయచ్చు. కానీ అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడేవాడు, దేవుని వాక్యానికి లోబడేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కనుక ఎంత మాత్రం కూడా వారి మీద పగ తీర్చుకోలేదు. కానీ ఆ వ్యక్తి వారిని ప్రేమించి వారి తరపున పోరాడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. పోరాడే జయాన్ని తీసుకొచ్చాడు, అమ్మోనీయుల చేతి నుంచి విడిపించినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ఎవరు యేసుక్రీస్తు యొక్క స్నేహితులు, ఎవరు దేవుని స్నేహితులు అంటే మొట్టమొదటిగా ఎవరు ఆయన స్నేహితులు? దేవుని ప్రేమించేవారు ఆయన స్నేహితులు. నేను ఒక బుర్ర కథ చెప్పుకున్నట్టు వెళ్తా ఉంటే మీరు అట్లాగే వింటా ఉంటే ఉపయోగం లేదన్నమాట. ఎవరు దేవుని స్నేహితులు అంటే ఆయన ప్రేమించేవారు,
మనం చూస్తా ఉన్నాం. ఎవరు ఆయన ప్రేమించారు? యోబు ప్రేమించాడు, అబ్రహాము ప్రేమించాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మనం చూసాం. ఆయన్ని ప్రేమించేవారు ఆయన స్నేహితులండి. రెండవదిగా ఎవరు ఆయన స్నేహితులు? ఆయన పిల్లలను ప్రేమించేవారు ఆయన స్నేహితులు. మనం చూసాం, యోసేపు తన సహోదరులను ప్రేమించాడు. అలాగే యెఫ్తా తన సహోదరులను ప్రేమించాడు, పగ తీర్చుకోలేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనం ఆయన సహోదరులను మనం ప్రేమించాడు. మన మీద పగ తీర్చుకోలేదు అనమాట. మన ఇష్టానుసారంగా జీవిస్తామంటే ఆయన ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించాడండి. అయితే అలాగే అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ప్రేమించిన ప్రేమను మీరు ఒకరు ప్రేమించుకుని అని తెలియజేస్తామన్నా. నిజంగా మూడవది మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళారా, అక్కడే మనం ఆలోచన చేద్దాం. మూడవదిగా 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. ఏనడా? నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల. దేవునికి విధేయులు దేవుని స్నేహితులండి. దేవుని ఆజ్ఞను భరించలేనివి కాదు. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఆది గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు మనకు తెలియాలంటే మనం బైబిల్ చదవాలి, వాటిని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. అనుదినం బైబిల్ చదివేటప్పుడు ఆ ఆజ్ఞను మనం టచ్ చేస్తూ ఉండగా, ఈ ఆజ్ఞను నేను నెరవేర్చానా అని మన ఆలోచన కలిగినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసే వారంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, వాటిని అనుసరించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం చనిపోయే వరకు కనీసం బైబిల్లో ఉన్న ఆజ్ఞలు, ఆ మొత్తం ఆజ్ఞలు కనీసం 100కు 100% వాటిని నెరవేర్చలేకపోయినా కనీసం 30% పాస్ మార్కులతో మనం బయటపడే వారంగా ఉండాలండి. దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉండగా బైబిల్ చదివి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించే వారంగా ఉండాలండి. ప్రియమైన సోదరి సోదరులారా, ఆజ్ఞలు అనేవి భరించలేనటువంటి ఆజ్ఞలేమి కాదు. దేవుడు మనము చేయగలిగిన ఆజ్ఞలే దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎంత మాత్రం కూడా చేయలేని ఆజ్ఞలు, మనం నెరవేర్చలేని ఆజ్ఞలు దేవుడు మనకి ఇవ్వలేదు. మనం ఎంతైతే వాటిని భరించగలమో, మనం వాటిని నెరవేర్చగలమో ఆజ్ఞల్ని దేవుడు మనకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆజ్ఞలు నెరవేర్చిన వారు బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు చూస్తే చాలా మంది ఉన్నారు. కానీ కొన్ని జీవితాలు మనం సహాయకరంగా చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చదువుకుంటే, ఆదికాండం 6వ అధ్యాయము, దేవుడు నోవాహుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ నెరవేర్చిన వాడుగా నోవాహు ఉన్నట్లు మనం చూడగలమాట. చితిసారపు రాళ్ళతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెనుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందకు దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. అలాగే 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో, అక్కడ 5వ వచనం చదువుకుందాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ నోవాహు యావత్తు చేసెను. 6వ అధ్యాయం 22వ వచనంలో నోవాహు అట్లు చేసెను అని మనం చూస్తా ఉన్నాం. ఏనట? నోవాహు అట్లు చేసెను, యావత్తు చేసెను అని మనం చూస్తా ఉన్నామండి. నిజంగా ఒక ఓడ కట్టమంటే మనం కట్టగలమా? నోవాహు భరించగలిగిన ఆజ్ఞది. నోవాహు భరించగలిగిన ఆజ్ఞనే నోవాహుకి ఇచ్చాడండి. నిజంగా ఆ రోజుల్లో వర్షం అంటే తెలీదు, వానంటే తెలీదు. అలాంటి పరిస్థితుల మధ్య ఓడ కట్టుకోమన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తున్నానని చెప్పాడు. దేవుని మాట నోవాహు నమ్మిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఆజ్ఞలకు విధేయుడై
నోవహు అట్లు చేసిరని మనం చూస్తా ఉన్నాం. కోసాంధ్ర అట్లు అంటే దోశలు అనమాట. అట్లు అంటే దోశలు. ఇక్కడ అట్లు అంటే దోశలు కాదు, కానీ అట్లు చేసిరంటే అలా చేసిన అర్థం, యావత్తు చేసిన అని మనం చూస్తా ఉన్నాం. నోవహు చక్కగా దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చి విధేయత చూపించడం ద్వారా ప్రపంచమంతా నాశనం అయిపోయింది, చనిపోయారు. కానీ నోవహు భార్య, అతని యొక్క 3 పిల్లలు, కోడళ్ళు 8 మంది మొత్తం ఆ జలప్రలయం నుంచి వారు తప్పించబడిన వారిగా మనం చూస్తా ఉన్నామండి. దేవుని ఆజ్ఞలకు విధేయులు దేవుని స్నేహితులండి. నోవహు మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము కూడా అదే ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అంటా ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటా ఉన్నాడండి. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ అబ్రహామును పిలుస్తా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలుస్తా ఉన్నాడు. నీ ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అని తెలియచేస్తా ఉన్నాడు. నిజంగా అటువంటి ఆజ్ఞను మనం నెరవేర్చగలమా? ఈరోజు సోదరుడా, సహోదరి, నువ్వు లేచి అస్సాం వెళ్ళు, మూటామంది అంతా సర్దుకొని ఆ అస్సాం వెళ్ళంటే ఎంతమంది రాత్రి వెళ్ళగలుగుతారు? పాస్టర్ గారు నీకు దండం అని ఎన్నోసార్లు మనం ఆ మాట చెప్పగానే, అయ్యా సేవకుడా నీకు దండమయ్యా, మేము ఇక్కడే ఉంటాం, అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం అని మనం ఎన్నో సాగులు చెప్తాం. కానీ ఆ అబ్రహాము మనం చూస్తా ఉన్నాం, చాలా సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. మెసొపొతేమియా సివిలైజేషన్ లో ఆ అబ్రహాము ఫ్యామిలీ అనేది చాలా సెటిల్డ్ ఫ్యామిలీ. నీ దేశం అంటే దేశం గొప్పది, బంధువులు ఎప్పుడంటే బంధువులు గొప్పవారు, పెద్ద బంధురికం కలిగిన వారు. నీ తండ్రి ఇంటి నుండి అంటే ఆ ఇల్లు కూడా చాలా గొప్పదండి, చాలా గొప్ప ఇల్లు అనమాట. ఆ రోజుల్లోనే మెసొపొతేమియా నాగరికతలో మేడలు కట్టి అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ మేడలు కట్టే టెక్నాలజీ ఉందన్నమాట. అంత ప్రదేశం నుంచి దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ చెప్పాడో నువ్వు లే అని చెప్పిన వెంటనే బయలుదేరినట్లు మనం చూస్తా ఉన్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలోనే హెబ్రీ గ్రంథకర్త కూడా దాన్ని రూఢి చేస్తున్నట్ల మనం చూడగలమండి. 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందునే ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను అని మనం చూస్తా ఉన్నాము. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఈ రోజుల్లో మనం ఎక్కడికన్నా వెళ్ళమంటే రూట్ మ్యాప్ ఏంటి, అక్కడికి మనం అన్ని చూసుకొని వెళ్తాం అనమాట. ఆ రోజు రూట్ మ్యాప్ లేదు, అక్కడ వాటర్ ఉంటాయా లేవా అని చూడలేదన్నమాట. అక్కడ మంచి వసతులు ఉంటాయా లేవా, ఆ కూరగాయలు ఉంటాయా లేవా, ఫ్రూట్స్ ఉంటాయా లేవా, ఇవన్నీ చూడలేదన్నమాట. ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుందా లేదా అని ఏం చూడలా. దేవుని చెప్పిన మాట చక్కగా వెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు ఒకవేళ నిన్ను పిలిస్తే దేవుని యొక్క పని కొరకై ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చక్కగా పనిచేసే వారంగా ఉండాలి, దేవుని పనిచేసే వారంగా ఉండాలి, దేవుని మాటకు విధేయులవ్వాలి. దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తే ఒకవేళ ఉద్యోగమే, ఒకవేళ ఇది పరిచర్య మాత్రమే కాదు, కానీ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇట్లా అనేక విధాలుగా దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ మనం చక్కగా దేవుని పరిచర్యను కొనసాగించే వారంగా ఉండాలి. అంతేకాని ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది నాకేం జరగాల అని చింతపడతా కూర్చుంటే ప్రయోజనం లేదు. కానీ అక్కడికి వెళ్ళి చక్కగా మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి, దేవునికి విధేయులై ఉండాలి. ఒకవేళ విధేయత చూపకపోతే దేవుని స్నేహితులు కానే కాదనమాట. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం, దేవునికి విధేయులు దేవునికి స్నేహితులు. దేవుని మాట చొప్పున
చక్కగా చేసేవారు, దేవుని స్నేహితులుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే నిర్గమకాండంలో కూడా ఒక మాట మనం చదువుకుంటే 40వ అధ్యాయం 16వ వచనంలో మోషే చక్కగా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మోషే మంచి విధేయుడిగా మనం చూడగలమండి. 40వ అధ్యాయము చదవండి. 40వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం 16వ వచనంలో, మోషే ఆ ప్రకారము చేసిన యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసాను, అలాగుననే చేసాను అని మనం చూస్తున్నామండి. నిజంగా మోషే దేవుడు చెప్పిన మాటలన్నింటినీ ఆ నిర్గమకాండంలో మనం చూస్తాం. వారి మధ్య నాయకుడిగా ఉండి దేవుడు చెప్పిన విషయాలన్నింటినీ యావత్తు చక్కగా చేసినట్లు మనం చూస్తా ఉన్నామండి. అందుకే మోషే గురించి చివరిగా టెస్టిమనీ ఏమని వినబడతా ఉందంటే, ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. కనుక ఎవరైతే ఆయన మాటకు విధేయులో వారు దేవుని స్నేహితులండి. ఒకవేళ మనం ఆయన మాటకు విధేయత చూపకపోతే మనం దేవుని స్నేహితులం కానేరము. రూతు గ్రంథంలో కూడా చూడగలం. రూతు చక్కగా నెరవేర్చినట్లు, దేవుని మాటకు విధేయత చూపినట్లు మనం చూడగలం. అలాగే మరియా కూడా దేవుని మాటకు విధేయత చూపించి చక్కగా జీవించిన విధానం మనం చూడగలం. చివరిగా మనం చూస్తే అదే యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయము 15వ వచనం చివరిగా ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుని చిత్తమును ఎరుగువారు దేవుని స్నేహితులండి. ఆయన మనకు సంగతులన్నీ తెలియచేశాడు. ఆయన చిత్తాన్ని తెలియచేసినట్లు మనం చూడగలమండి. ఇంతకీ దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం బైబిల్ గ్రంథంలో మనకి 99.9% దేవుని చిత్తం అంతా బయలుపరచబడిందండి. ఇది చదువుకుంటే మనకు అర్థమైంది అనమాట దేవుని చిత్తం ఏంటో. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం మనం సాయంత్రంగా మాట చదువుకుందాం. 13వ అధ్యాయం 22వ వచనంలో, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు ఏం చేశాడంట? నా ఉద్దేశములన్నీ నెరవేర్చాను. ప్రియమైన సోదరీ సోదరులారా, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు దేవుని స్నేహితులు. దేవుని చిత్తాన్ని ఎరిగామా? దేవుని సంగతులన్నీ ఎరిగి మనం జీవించగలిగితే ఆయన స్నేహితులుగా పిలువబడతామండి. ఇక్కడ దావీదు తన చిత్తాన్ని ఎరిగి తన చిత్తం చొప్పున చక్కగా జరిగించినట్లు మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథాల్లో అలాగే దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా మనం చదువుకుంటే దావీదు జీవితం దేవుని యొక్క చిత్తానుసారంగా చక్కగా నెరవేర్చినట్లు మనం చూస్తా ఉన్నాం. నా ఉద్దేశములను నెరవేర్చనని చెప్పి, అందుకే దావీదు గురించి ఏం చెప్పబడింది? నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, అంటే తన హృదయానుసారుడుగా పిలువమంటాడండి దావీదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన చిత్తాన్ని ఎరిగామా? ఆయన హృదయాన్ని మనం ఎరిగామా? ఆయన హృదయాన్ని ఎరిగి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా అని ఒకసారి ఆలోచన చేయాలండి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం మనం ఎరిగే వారంగా ఉండాలండి. అంటే ఇద్దరు స్నేహితులు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు వారు చేయబోయేది వెంటనే మనకు తెలుస్తుంది అనమాట. వాళ్ళతో మనం అనుదినం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు వారు చేయబోయేవన్నీ మనకు తెలుస్తాయి. అంటే వారిద్దరి మధ్య రహస్యాలు ఉండవు అనమాట.
రహస్యాలు ఉంటాయా స్నేహితుల మధ్య? అలాగే దేవునికి మనకు మధ్య రహస్యాలు లేవు. ఎందుకంటే ఆయన రహస్యాలన్నింటినీ ఆయన మనకు బయలుపరిచాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఆయనతో స్నేహం చేయడం, ఆయనతో గడపడం, ఆయనతో కూర్చొని మాట్లాడడం, ఆయనతో నడవడం, ఆయనతో ప్రతి విషయంలో ధ్యానం చేయడం, ఆయన స్నేహించడం, ఆయన చిత్తాలన్నీ మనకు తెలియజేస్తాడు. కనుక వాట్ ఈస్ ద వాట్ ఈస్ యువర్ విల్ ఇన్ మై లైఫ్, గాడ్ టెల్ మీ, రివీల్ మీ అని మనం ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన తన సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మనం బయలుపరుస్తాడు. ఆ చిత్తాన్ని వెంటనే మనం నెరవేర్చినప్పుడు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చిన వెంటనే ఇంకొక పని ఆయన అప్పగిస్తాడు అనమాట. లేదు అని మనము డిసోబే చేసామనుకో, ఇంకా ఆయన మనతో మనం చెప్పడం అనమాట. ఒకరికి ఏదైనా మనం చెప్పామనుకో, ఆ పని చేస్తే మళ్ళీ ఇంకోసారి చెప్తాం. కానీ చేయకుండా దాన్ని రిజెక్ట్ చేశారనుకో మనం చెప్పం అనమాట. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నిజంగా ఆయన చిత్తం బయలుపరచబడింది. ఆయన ప్రేమను ప్రకటించాలని తెలియజేస్తాను. మాట చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన చిత్తం ఏంటి మన పట్ల, సంఘం పట్ల? అక్కడ 28వ అధ్యాయము చివరి వచనం 19, 20 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. 28వ అధ్యాయము 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు. ఏమంటా ఉన్నాడంటే, మీరు వెళ్ళండి, శిష్యులుగా తయారు చేయండి. అంటే సువార్త ప్రకటించాలి. ఆయన చిత్తం సువార్త ప్రకటించాలి. వీ హ్యావ్ కింగ్లీ కమిషన్, వీ హ్యావ్ కింగ్లీ మెసేజ్, వీ హ్యావ్ కింగ్లీ మిషన్, వీ హ్యావ్ కింగ్లీ మాస్టర్. ఇక్కడ మనం చూస్తే ఆయన పరలోకం నుంచి ఒక పిలుపు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఒక రాజవర్తమానం, అలాగే రాజ పని, అలాగే రాజుగా ఆయన మనకు యజమానిగా పనిని అప్పగించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి. అలాగే అయా మీరు నమ్మితే నరకం నుండి తప్పించబడతారు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు, పరలోకం ఉంది అని ఆయన బయలుపరచబడిన దాన్ని, ఆయన చిత్తాన్ని మనం చెప్పేవారంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని చెప్పకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళని శిష్యులుగా తయారు చేసి 20 వచనంలో ఏమంటా ఉన్నాడు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కానీ వదిలేయడం కాదు, కానీ వారికి ఏం చేయాలి? బోధించాలి. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సంగతులను, దేవుని యొక్క ఉద్దేశాల్ని, బైబిల్లో మనం బయలుపరచబడిన విషయాల్ని వారికి మనం బోధించే వారంగా ఉండాలి. వాళ్ళు లీడ్ చేయాలి. ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళు లీడ్ చేయాలి, బోధించాలంటే మనలో ఆ స్టామినా ఉండాలి. దానికి సంబంధించిన సరుకు మనలో ఉండగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళని మరింతగా క్రీస్తులో పెంచడానికి అవకాశం ఉంది. కనుక ప్రియమైన అక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినని మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. రాబోయే సంగతులన్నింటినీ ఆయన వివరించాడు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వివరించబడ్డాయి. అలాగే ఆయన మన కొరకు 2వ రాకడలో రాబోతా ఉన్నాడు. ఆకాశ మండలానికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. 7 ఏళ్ల కాలం, 7 సంవత్సరాలు ఆయనతో మనం ఉండబోతా ఉన్నాం. క్రింద శ్రమలున్నాయి, 7 ఏళ్ల శ్రమలున్నాయి. ఆ శ్రమలో చాలా బాధ ఉంది, ఇబ్బంది ఉంది, చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోండి అని ప్రభు నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే రక్షణ పొందుతారు, ఎత్తపడతారు అని మనం తెలియజేసే వారంగా ఉండాలి. తర్వాత 7 ఏళ్ల తర్వాత ఆయన భూలోకానికి వస్తాడు. అరిమగద్దరి యుద్ధం జరగబోతా ఉంది. దుష్ట శిక్ష రక్షణ ఆ రోజు అరిమగద్దరి సమయంలో జరగబోతా ఉన్నాడు. నిజంగా ఆయన దుష్టులను శిక్షించి శిష్యులందరినీ రక్షించి ఆ తర్వాత పునరుద్ధానం ఉంది, మన ర్యాప్చర్ సంఘం కొరకు. అయితే మనం ఎత్తబడడం, ఆ తర్వాత ఈ భూలోకానికి వచ్చిన తర్వాత
ఆదాము మొదలుకొని ఆ 7 ఏళ్ల శ్రమల ఎండింగ్ వరకు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారందరూ పునరుద్ధానం చేయబడతారండి. అదే జీవ పునరుద్ధానంగా మనం చూడగలం. తర్వాత 1000 ఏళ్ల సమయంలో ఆయనతో పాటు ఉంటాం, చక్కగా ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆ తర్వాత సాతాన్ని మరలా బంధించబడిన సాతాను వదిలివేయబడతాడు. ఆ తర్వాత ధవల సింహాసనం ఉంది. ఆ ధవల సింహాసనములో ఆ తీర్పు పునరుద్ధానం, ఎవరైతే క్రీస్తుని అంగీకరించిన దుష్టుల యొక్క పునరుద్ధానం అన్నమాట. ఆ ఎండింగ్, ఆ తీర్పు ఏంటంటే నరకమే, తీర్పులు ఏంటంటే నరకమే. ఆ తర్వాత యుగ యుగాలు ఆయనతో ఉండబోతున్నాం కనుక ఎవ్రీథింగ్ వాస్ రివీల్డ్. మొత్తం ఆయన అన్నిటినీ, రహస్యాలన్నింటినీ బయలుపరిచాడు. కనుక ఆయన యొక్క చిత్తం ఏంటో మనం ఎరిగి ఉన్నాం. కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని శిష్యులం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన చిత్తం బయలుపరచబడినప్పుడు వాటిని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఎంత మాత్రం కూడా నాకు సంబంధం లేదులే, నేను రక్షించబడ్డాలే, నాకెందుకులే ఇంకా అని అనుకోకూడదు అనమాట. మనవంతు మనము ఈ లోకంలో ఉండగా రక్షింపబడిన మనవంతు మనము చక్కగా ప్రభుని సేవిస్తూ, అలాగే ప్రభుని ప్రేమిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, అలాగే దేవునికి విధేయులై చక్కగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన యొక్క శిష్యులు ఉండవలసిన లక్షణాలు మనం చూసాం. ఎవరంటే ఆయన శిష్యులు మొట్టమొదటిగా దేవుని నోరు తెరవాలి, దేవుని ప్రేమించేవారు ఆయన శిష్యులు. రెండవదిగా దేవుని పిల్లల్ని ప్రేమించేవారు ఆయన శిష్యులుగా మనం చూసాం. మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారు దేవుని స్నేహితులుగా మనం చూసామండి. నాలుగవదిగా దేవుని యొక్క చిత్తాన్ని, అది కష్టమైన అది మనకి ప్రాముఖ్యమైన ఎన్ని విషయాలైనా మనం నెరవేర్చగలిగిన వారమైతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే ఆయన శిష్యులుగా చెప్పబడతాం. కనుక మన జీవితాల్లో ఆ లక్షణాలు లేకుండా మన శిష్యులు అని చెప్పుకుంటే ఉపయోగం లేదు కాదు. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.